టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అయితే ఇస్రో ఒక శాటిలైట్ అనేది లాంచ్ చేసింది. దాని గురించి డీటెయిల్గా డిస్క్రైబ్ చేసుకుందాం, చూద్దాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్. దట్ ఈస్ ఇస్రో ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ ది ఎక్స్పో శాట్. క్లియర్? ఎక్స్పో శాట్ అంటే దిస్ ఈజ్ ది ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్. క్లియర్? ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్. సో దీన్ని డీటెయిల్గా చూద్దాము మనం క్లాస్లో, రైట్? సో క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్లీ ఇట్ ఈజ్ ఫస్ట్ దీని గురించి మనం క్లియర్గా చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్పో శాట్ని నేను బ్రేక్ చేస్తున్నాను. ఫస్ట్ టర్మ్ ఇక్కడ చూడండి, శాట్ అంటే మీకు తెలుసు, దట్ ఈజ్ నథింగ్ బట్ శాటిలైట్. శాటిలైట్ అంటే ఏంటి? ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ ఇంకేదైనా బాడీ తిరుగుతుంది అంటే దాన్ని శాటిలైట్ అని అంటాం. జనరల్గా శాటిలైట్స్ని మనం టూ టైప్స్ కింద, న్యాచురల్ శాటిలైట్ కింద, ఆర్టిఫిషియల్ శాటిలైట్ కింద చూస్తాం. న్యాచురల్ శాటిలైట్ కింద ఎగ్జాంపుల్ అనేది మనం మూన్. ఎర్త్కి మూన్ ఉంది కదా, దీన్ని న్యాచురల్ శాటిలైట్ అంటే ఎర్త్ చుట్టూ తిరుగుతుంటుంది కదా మూన్. సో అందుకనే దాన్ని న్యాచురల్ శాటిలైట్ అని అంటాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే మనం త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీతో రాకెట్స్తో ఏదైతే శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నామో వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని అంటాం. అంటే ఎక్స్పో శాట్లో శాట్ ఉంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్స్రేస్ని ఏదైతే స్టడీ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక శాటిలైట్లో పెట్టి పంపించడం జరుగుతుంది. అంటే రాకెట్స్లో పెట్టి శాటిలైట్ కింద ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఇది తన యొక్క స్టడీస్ అనేవి చేస్తుందన్నమాట. దేన్ని స్టడీ చేస్తుంది అదంతా కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ అన్న టర్మ్ మీకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈజ్ పిఓ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ది పొలారిమెట్రీ. క్లియర్? పిఓ అంటే నథింగ్ బట్ పొలారిమెట్రీ అని అంటాం. అయితే పొలారిమెట్రీ అంటే ఏంటి? పొలారిమెట్రీ అంటే నథింగ్ బట్ మెట్రీ అంటే నథింగ్ బట్ స్టడీ. అవునా? మెట్రీ అంటే నథింగ్ బట్ స్టడీ. అయితే ఇది దేన్ని స్టడీ చేస్తుంది? ఇట్ స్టడీస్ అబౌట్ ది పోలరైజేషన్ ఆఫ్ లైట్. పొలారి అని ఉంది కదా, నథింగ్ బట్ ఇట్ స్టడీస్ అబౌట్ ది పోలరైజేషన్ ఆఫ్ లైట్ యొక్క పోలరైజేషన్ని స్టడీ చేస్తుంది. సార్ పోలరైజేషన్ అంటే ఏంటి? పోలరైజేషన్ అంటే నథింగ్ బట్ లెట్స్ టేక్ ఇదొక టార్చ్ అనుకోండి. క్లియర్? లెట్స్ టేక్ ఇదొక టార్చ్ అనుకోండి, రైట్? సో ఈ టార్చ్ నుంచి లైట్ అనేది ఎమిట్ అవుతుంది. క్లియర్? లైట్ అనేది ఈ టార్చ్ నుంచి వస్తుంది, అవునా? అయితే లైట్ వస్తున్నప్పుడు లైట్ వీ ఆల్ నో ఇట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్, అవునా? ఈ వేవ్స్ కింద లైట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో దాన్ని మనం చూడగలం. క్లియర్? దాన్ని మనం చూడగలం. పోలరైజేషన్ అంటే నథింగ్ బట్ ఎక్కడి నుంచి అయితే లైట్ వస్తుంది, ఈ సోర్స్ని కానీ ఈ లైట్ని కానీ స్టడీ చేస్తే దాన్ని పోలరైజేషన్ అని అంటాం. పోలరైజేషన్ అంటే నథింగ్ బట్ ఈ లైట్ యొక్క వేవ్ పార్టికల్స్ని దాని యొక్క హోల్ కాన్స్టిట్యూయెంట్స్ని చదివితే దాన్ని పోలరైజేషన్ అని అంటాం. సో ఓవరాల్గా పొలారిమెట్రీ అంటే ఏంటి? ఒక లైట్ సోర్స్ ఏదైతే ఉందో ఆ లైట్ సోర్స్ని లైట్ని మొత్తంగా చదివినట్లయితే దాన్ని పొలారిమెట్రీ అని అంటాము. అయితే ఇక్కడ ఏ సోర్సెస్ని చదువుతున్నారు? రైట్, దట్ కమ్స్ ది ఎక్స్. దిస్ ఈజ్ ది ఎక్స్రే. క్లియర్? దిస్ ఈజ్ ది ఎక్స్రే. సో ఎక్స్రే లైట్స్ని ఎవరైతే ఎమిట్ చేస్తున్నారో వాళ్ళని చదువుతూ ఈ ఎక్స్రేస్ని కూడా స్టడీ చేయడం అనేది మెయిన్ దీని యొక్క డ్యూటీ అన్నమాట. క్లియర్? సో ఎక్స్పోసాట్ యొక్క డ్యూటీ ఏంటి? ఇట్ ఈస్ ద శాటిలైట్. సో ఎర్త్ నుంచి కాస్త పైకి వెళ్ళి స్పేస్లో ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ పోలరైజేషన్ ఆఫ్ ది లైట్స్. క్లియర్? సో లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ లైట్? దట్ ఈజ్ ది ఎక్స్రే లైట్. సో ఎక్స్రేస్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఎక్స్రేస్ని స్టడీ చేయడం కానీ అన్నీ దీని యొక్క డ్యూటీ అన్నమాట. అర్థమైంది కదమ్మా? సో దీన్ని ఎక్స్పోసాట్ అని అంటాం. అయితే ఈ ఎక్స్పోసాట్ని ఇండియా ఫస్ట్ టైం లాంచ్ చేస్తుంది. ఇంతవరకు మనకి పోలారిమెట్రీ శాటిలైట్స్ కింద లాంచ్ చేయలేదు. సార్ అయితే ఇంతవరకు మనం ఎక్స్రేస్ని స్టడీ చేయడం లేదా? నో, ఎక్స్రేస్ని స్టడీ చేస్తున్నాం. బట్ ఎంతవరకు అవి గ్రౌండ్ బేస్డ్ స్టేషన్ అంటే ఇక్కడ మన ల్యాండ్ మీదే ఉండి ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయడం అనేది జరిగేది. బట్ పూర్తి పిక్చరైజేషన్ క్లారిటీ అనేది కావాలనుకుంటే ఒక శాటిలైట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసి చదవగలం.
రైట్. ఇప్పుడు ఈ ఎక్స్పోసాట్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇది శాటిలైట్ అవ్వడం వలన ఎర్త్ నుంచి కొంత డిస్టెన్స్లో వెళ్ళి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఎర్త్ వైపు కానీ డిస్టెన్స్లో ఉన్న ఎక్స్రే ఎమిటింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఎక్స్రేస్ని ఇది స్టడీ చేస్తుందన్నమాట. ఈ స్టడీ అనేది ఫ్యూచర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి చాలా హెల్ప్ అవుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారనమాట. రైట్. అయితే దేన్ని స్టడీ చేస్తుంది, ఈ ఎక్స్రేస్ అంటే ఏంటి, ఇవంతా ఒక్కసారి క్లియర్గా చూడండి అమ్మా. అండ్ ఇక్కడ ఒకసారి చూడమ్మా, ది బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫ్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. లోయెస్ట్ ఫీజ్ అమ్మ, క్లియర్. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఫీజు వచ్చి 60,000ది కాస్త 45,000 రూపీస్ పెట్టడం అనేది జరిగింది. అండ్ ఆఫ్లైన్ విశాఖపట్నం ఆఫ్లైన్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 1 lakh ఫీజు కాస్త కేవలం 75,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మీకు కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే ఈ ఫీజ్ వ్యాలిడిటీ ఆఫర్ అనేది కేవలం 15th డిసెంబర్ వరకు మాత్రమే, క్లియర్. ఈ మంత్ 15th వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అంతకుముందే మీరు జాయిన్ అవ్వగలరు, క్లియర్. అండ్ యూపీఎస్సీతో పాటు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ది ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనకి ఆఫర్ అనేది ఉంది. 1 year వ్యాలిడిటీ ఫీజ్ 20,000ది కేవలం 50,000కే లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీది 22,500కేనమ్మా. 30,000 ఫీజు కాస్త 22,500కే లాంచ్ చేయడం జరిగింది. మన ఆప్షనల్స్ మీరు చూసినట్లయితే పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. అయితే ఆంథ్రపాలజీ కంప్లీట్గా డీటెయిల్డ్గా నేనే డిస్కస్ చేస్తాను, క్లియర్. ప్రాపర్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రెగ్యులర్ ఆన్సర్స్ రాస్తూ ఉంటారు, వెరిఫికేషన్స్ అనేది పూర్తి హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఆంథ్రపాలజీ గురించి నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి కాల్ చేయండి అమ్మా, క్లియర్. ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 15th డిసెంబర్. కోర్స్ వ్యాలిడిటీ మాత్రం మీకు లైఫ్ టైం కావాలనుకుంటే 22,500, 1 year కావాలనుకుంటే 15,000 అమ్మా. రైట్. ఫస్ట్లీ యూ షుడ్ గెట్ అవేర్నెస్ అబౌట్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, క్లియర్. దీన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటాం, క్లియర్. స్పెక్ట్రమ్, క్లియర్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ వేవ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ లైట్స్ అనేవి ఉంటాయి. ఈ వేవ్స్ని మనం చూస్తామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ద విజిబుల్ లైట్ అని పెట్టారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డార్క్ రెడ్ నేను గీస్తున్నాను చూసారా, ఈ డార్క్ రెడ్ ఏవైతే ఉందో ఇది మాత్రమే విజిబుల్ లైట్ అనమాట. అంటే మన నేక్డ్ ఐకి, మన కంటికి కేవలం ఈ కలర్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి, క్లియర్. కేవలం ఈ కలర్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇవి విజిబుల్ లైట్ అన్నమాట, క్లియర్. అంటే ఈ విజిబుల్ లైట్లో ట్రావెల్ చేయాలంటే వేవ్కి ఒక వేవ్ లెంత్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ది వేవ్ లెంత్? వేవ్ లెంత్ అంటే వేవ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదమ్మా, క్లియర్. వేవ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ వేవ్ లెంత్ని మనం చూస్తామన్నమాట. ఇది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది కదా. సో ఒక పార్ట్ ఇది ఇట్లా ఏదైతే ఫినిష్ చేస్తుందో దాన్ని వేవ్ లెంత్ అని అంటాం. ఒక మెజర్మెంట్ ఆఫ్ వేవ్ లెంత్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వేవ్స్ని మనం చూడగలము. అలా చూసే లైట్నే విజిబుల్ లైట్ అని అంటామన్నమాట, క్లియర్. సో అలా చూసే లైట్నే విజిబుల్ లైట్ అని అంటాం. సో అయితే చూడండి, ఇప్పుడు వేవ్స్కి ఇప్పుడు చూడండి ఇక్కడ 10⁻⁻4, 10⁻⁻2, 1, 10 square ఇట్లా ఉంది, అవునా. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వేవ్ లెంత్స్ అన్నమాట, క్లియర్. ఇవి వేవ్ లెన్స్. సో చూడండి, అయితే ఈ వేవ్ లెన్స్ని నేను ఎట్లా పెట్టచ్చు అంటే రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, తర్వాత కొద్దిగా తగ్గుతుంది, తర్వాత కొద్దిగా తగ్గుతుంది ఇట్లాగా. అండ్ దగ్గరికి వెళ్తున్నప్పటికీ ఇది ఇంకా చాలా స్పీడ్, అంటే వేవ్ లెంత్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెన్స్ అనేవి చాలా పెద్దవిగా ఉండడం అనేది చూస్తాము. తర్వాత మైక్రోవేవ్స్, క్లియర్. మన ఇంట్లో మైక్రో ఓవెన్స్ అనేవి ఉంటాయి కదా, అందులో కూడా కొన్ని లైట్స్ అనేవి ఈ వేవ్స్ అనేవి ఎమిట్ అవుతాయి, వాటిని మనం మైక్రోవేవ్స్ అని అంటాం. రేడియో వేవ్స్ అంటే ఏంటి? ఇంట్లో రేడియోస్ ఉన్నట్లయితే ఆ రేడియోస్కి సిగ్నల్స్ వస్తాయి కదా, అది ఒక వేవ్ లెంత్లో మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా. సో వాటిని ఈ రేడియోస్ అన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయి? రేడియో వేవ్స్ నుంచి సిగ్నల్స్ ఏవైతే ట్రాన్స్మిట్ అవుతాయో అవి మన రేడియోలో వినిపిస్తాయి అన్నమాట, క్లియర్. సో అవి రేడియో వేవ్స్. ఇంట్లో మైక్రో ఓవెన్స్ ఉంటాయి కదా, అవి మైక్రోవేవ్స్. ఇన్ఫ్రారెడ్ అని అంటాం. ఇన్ఫ్రారెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ ఆపరేటింగ్ రిమోట్ ఉంటుంది కదా, ఆ రిమోట్కి ఫ్రంట్ పార్ట్లో మీరు చూసినట్లయితే చిన్న బల్బ్ లాగా వచ్చి
అక్కడ రెడ్ కలర్ లైట్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ టీవీ రిమోట్ని టచ్ చేసినట్లయితే ఆ రెడ్ అనేది సిగ్నల్స్ కింద టీవీకి వెళ్తుందన్నమాట. అక్కడ యూస్ చేసేది ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అందుకే అవి రెడ్గా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే లైట్ని మనం విజిబుల్ లైట్ అని అంటాం. అంటే 10⁻⁻⁴ తర్వాత ఏదైతే వేవ్ లెంత్లో ఉందో అది మన కంటికి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్స్ ఉన్నాయి కదా, 10⁻⁻7 ఇక్కడ ఉన్నట్లయితే మనకి ఇందులో ఉన్న ప్రతి లైట్ కలర్ కూడా మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత అల్ట్రావైలెట్ రేస్ చూస్తాం. ఇక్కడ నుంచి మనకి లైట్ అనేది కనిపించదు, వేవ్స్ అనేవి కనిపించవు. అండ్ ఎక్స్రేస్ చూడండి, ఇక్కడ ఉన్నది 10⁻⁻10 అండ్ గమ్మా రేస్ చూడండి, క్లియర్. సో అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎక్స్పోసాట్తో ఏం చూస్తున్నామో ఈ ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే నార్మల్గా కంటితో దీన్ని అబ్జర్వ్ చేయలేము, దీనికంటూ స్పెషల్ గ్యాడ్జెట్స్ అనేవి ఉండాలి. సో అందుకని ఈ ఎక్స్పోసాట్ అన్నమాట, ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ తీసుకొని ఈ ఎక్స్రేస్ని స్టడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. డన్, రైట్. అయితే ఈ ఎక్స్రేస్ని ఎవరు ఎమిట్ చేస్తారు ఏంటి అదంతా కూడా చూద్దాం. చూడండి, సో సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా ఇట్ ఈస్ ఈగర్లీ వెయిటింగ్ ఎక్స్రేస్ని స్టడీ చేయాలని. అయితే ఎర్త్ మీద ఇంతవరకు స్టడీ చేసేవాళ్ళు, బట్ స్పేస్లో ఉంటే మనం ఇంకా ఎక్కువగా క్లియర్గా స్టడీ చేయగలం కదా అన్న ఉద్దేశంతో ఒక శాటిలైట్ని లాంచ్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ఎర్త్, ఈ కొత్త శాటిలైట్ అనేది అట్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ అప్ టు మ్యాక్స్ 700 కిలోమీటర్స్, క్లియర్. సో 600 to 700 కిలోమీటర్స్ మధ్యలో ఇప్పుడు ఈ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ని పెట్టాలి అని అనుకుంటున్నారు. సో చూడండి, లెస్ దెన్ 1000 కిలోమీటర్స్ ఉన్నట్లయితే గుర్తుంచుకోండి, లెస్ దెన్ 1000 కిలోమీటర్స్ ఉంటే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాం, క్లియర్. లో ఎర్త్ ఆర్బిట్ అప్ టు 1000 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ లోపల ఉన్న ఆల్టిట్యూడ్లో శాటిలైట్స్ని మనం ప్లేస్ చేసినట్లయితే వాటిని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. సార్ ఆర్బిట్ అంటే నథింగ్ బట్ పాత్ అన్నమాట. ఈ శాటిలైట్ ఏ పాత్లో నడవాలో మనం చెప్పినట్లయితే దాన్ని పాత్ అని అంటాము, క్లియర్. సో ఆ స్పేస్లో, క్లియర్, ఆ ఆల్టిట్యూడ్లో ఇది ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఎక్స్రేస్ ఏవైతే ఉంటున్నాయో స్పేస్లో వాటిని స్టడీ చేస్తారనమాట, క్లియర్. సో ఇట్ ఈస్ క్లియర్. అయితే ఈ శాటిలైట్ అనేది ఇట్ క్యారీస్ టూ మనకి పేలోడ్స్ అనమాట, టూ పేలోడ్స్ అంటే ఏంటి? పేలోడ్ అంటే నథింగ్ బట్ రాకెట్లో పెడతాం కదా, ఇప్పుడు శాటిలైట్ ఉంది కదా, శాటిలైట్ అనేది ఇట్ ఈస్ అన్ అసెంబుల్ ఆఫ్ డిఫరెంట్ పేలోడ్స్ అనమాట. అంటే ఈ టూ పేలోడ్స్ కూడా ఎక్స్రేస్ని స్టడీ చేస్తుంది. ఈ టూ పేలోడ్స్ని కలిపే మనం ఎక్స్పోసాట్ అని పిలుస్తాం, క్లియర్. ఈ టూ పేలోడ్స్ని కలిపే ఎక్స్పోసాట్ అని పిలుస్తాం. ఆ పేలోడ్స్ ఏంటో చూడమ్మా. ఆ పేలోడ్స్ ఒకటి, ఫస్ట్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ ది పాలిక్స్ అని అంటాం. ఈ పాలిక్స్ అనేది ఒక పేలోడ్ అనమాట. పాలిక్స్ అంటే నథింగ్ బట్ ది పొలారిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్, క్లియర్. పాలిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది పొలారిమెట్రీ. పాల్ అంటే పొలారిమెట్రీ, ఐ అంటే ఇన్స్ట్రుమెంట్, క్లియర్. పొలారిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ దేన్ని స్టడీ చేస్తుంది? ఎక్స్రేస్ కదా, సో ఎక్స్రే అనమాట. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఒకటి పాలిక్స్ అనే పేలోడ్ ఉంటుంది. ఈ పాలిక్స్ అనే పేలోడ్ పొలారిమెట్రీని స్టడీ చేస్తుంది. అండ్ మరొక పేలోడ్ ఏంటి సార్? మరొక పేలోడ్ దట్ ఈజ్ ఇట్ ఈస్ ది ఎక్స్పెక్ట్, క్లియర్. ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్ అంటే మీనింగ్ అక్కడ అదే, దట్ ఈజ్ ది ఎక్స్రే. ఎస్ అంటే స్పెక్ట్రోస్కోపీ, క్లియర్. ఇట్ స్టడీస్ అనమాట, క్లియర్. స్పెక్ట్రోస్కోపీ. అండ్ టీ అంటే టైమింగ్, క్లియర్. సో ఈ రెండు యొక్క పేలోడ్స్ని కలిపే మనం ఎక్స్పోసాట్ అని అంటాం. ఈ టూ పేలోడ్స్తో రాకెట్ అనేది వెళ్తుంది. ఈ ఓవరాల్ శాటిలైట్నే మనం ఎక్స్పోసాట్ అని అంటాం. సో శాటిలైట్ అనేది వెళ్తుంది అంటే దాంట్లో డిఫరెంట్ పేలోడ్స్ ఉంటాయి ఫర్ డిఫరెంట్ స్టడీస్ అన్నమాట. సో ఈ రెండు కూడా ఎక్స్రేస్ని స్టడీ చేయడం జరుగుతుంది. అయితే పాలిక్స్ని ఎవరెవరు డిజైన్ చేస్తారు అంటే దట్ ఈజ్ ఒకటి ఇస్రో, క్లియర్. ఇస్రో చేస్తుంది. అండ్ ఇస్రోతో పాటు దేర్ ఈజ్ అనదర్ ఇన్స్టిట్యూట్ దట్ ఈజ్ ది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, క్లియర్. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దిస్ ఈజ్ ఇన్ కర్ణాటక, బెంగళూరు, క్లియర్. సో కర్ణాటక బెంగళూరులో ఉన్న రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కలిపి ఇస్రో పాలిక్స్ని తయారు చేస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఎక్స్పెక్ట్, క్లియర్. ఈ ఎక్స్పెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇస్రో ప్లస్ ది యుఆర్ రావ్ సెంటర్, క్లియర్. సో యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఏదైతే ఉందో ఇది కూడా ఇస్రోదే. ఇస్రో
ఈ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వాళ్ళు ఈ ఎక్స్పెక్ట్ని డిజైన్ చేస్తున్నారనమాట. క్లియర్. సో ఇప్పుడు ఈ రెండు కలిపి రాకెట్లో మనం 650-700 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో అయితే ఈ ఎక్స్రేస్ అనేవి స్పేస్ నుంచి ఎక్కడ కనిపిస్తాయి అంటే దెర్ ఆర్ ఫ్యూ బ్లాక్ హోల్స్. క్లియర్. బ్లాక్ హోల్స్ నుంచి మనకి కాన్స్టాంట్గా ఎక్స్రేస్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎక్స్రేస్ని స్టడీ చేసామంటే బ్లాక్ హోల్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. క్లియర్. అండ్ స్పేస్లో దెర్ ఆర్ ఫ్యూ న్యూట్రాన్ స్టార్స్. న్యూట్రాన్ స్టార్ అని అంటామమ్మా. న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటి అంటే ఒక స్టార్ ఉంటుంది. క్లియర్. స్టార్, ఇది స్టార్ అనుకోండి. ఈ స్టార్కు ఉన్న ఫ్యూయల్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అందులో ఉన్న ఎనర్జీ అంతా కంప్లీట్ అయిపోతే స్టార్ అనేది తన సెంటర్లోకి పడిపోతుంది అనమాట. క్లియర్. తన సెంటర్లోకి పడిపోతుంది. అట్లా పడిపోయి ఈ మధ్యలో ఉన్న కోర్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్నే న్యూట్రాన్ స్టార్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్, ఇప్పుడు సోలార్ సిస్టంలో సన్ ఉన్నాడు. సన్ కాన్స్టెంట్గా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాడు, అవునా. సో సన్ యొక్క ఎనర్జీ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సన్ తన కోర్లోకి పడిపోవడం జరుగుతుంది. ఆ కోర్లో పడిపోయిన తర్వాత ఏదైతే డెన్స్ మెటీరియల్ కింద ఫార్మ్ అవుతుందో వాటిని న్యూట్రాన్ స్టార్స్ అని అంటాం. ఈ న్యూట్రాన్ స్టార్స్ కూడా కంటిన్యూస్గా ఎక్స్రేస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్రేస్ని స్టడీ చేయడం వల్ల న్యూట్రాన్ స్టార్స్ గురించి తెలుస్తుంది. అండ్ న్యూట్రాన్ స్టార్స్ నుంచి వచ్చే ఎక్స్రేస్ కానీ బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే ఎక్స్రేస్ కానీ డిఫరెన్సెస్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట. క్లియర్. సో ఇట్లాగా ఈ బ్లాక్ హోల్స్ కానీ న్యూట్రాన్ స్టార్స్ కానీ మర్జెన్స్ కానీ మ్యాగ్నెటార్స్ కానీ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ నుంచి, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ నుంచి ఈ ఎక్స్రేస్ ఏవైతే వస్తాయో వాటిని క్లియర్గా స్టడీ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఫస్ట్ టైం ఈ ఎక్స్పో శాటిలైట్ అనేది తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా అర్థమైంది కదమ్మా. సింప్లీ దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ వేర్ ఇస్రో ఈజ్ ట్రయింగ్ టు లాంచ్ ది శాటిలైట్. క్లియర్. సో స్పేస్లో ఈ శాటిలైట్ని పెట్టి ఈ 2 పేలోడ్స్తో బయట సెలెస్టియల్ బాడీస్ నుంచి వచ్చే ఎక్స్రేస్ని స్టడీ చేయడమే మెయిన్ దీని యొక్క ఉద్దేశం అన్నమాట. క్లియర్. రైట్. అయితే దిస్ ఈజ్ వెరీ ఫైన్. అయితే దీని యొక్క డ్యూరేషన్ అనేది, ఈ శాటిలైట్ డ్యూరేషన్ అనేది 5 years ఉంటుంది. 5 years వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా ఉన్నట్లయితే ఇది 5 years ఈజీగా పనిచేస్తుందని చెప్తున్నారు. క్లియర్. మరొక బ్యూటీ ఏంటి అంటే గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ద ఓన్లీ శాటిలైట్ ఆఫ్టర్ నాసా. క్లియర్. సో అమెరికా దగ్గర, నాసా దగ్గర ఒక ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ అనేది ఉంది. చేసిన తర్వాత ఇండియా, అంటే చూసుకుంటే ఇండియా ఈజ్ ది సెకండ్ కంట్రీ టు లాంచ్ ఇట్స్ ఓన్ ఎక్స్రే స్పెక్ట్రోమెట్రిక్ శాటిలైట్ ఇంటూ ద స్పేస్. క్లియర్. సో ప్రతి కంట్రీకి ఉన్నాయి, బట్ ల్యాండ్ బేస్డ్ ఉన్నాయి, స్పేస్ బేస్డ్ ఏవీ లేదు. స్పేస్ బేస్డ్లో మనం నాసాది చూస్తామన్నమాట. క్లియర్. నాసా ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది అండ్ తర్వాత మనం ఇప్పుడు సెకండ్ మనం లాంచ్ చేస్తున్నాం అన్నమాట. సో నాసాది ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ ది IXPE. క్లియర్. సో దిస్ ఈజ్ ది ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అని వాళ్ళ నేమ్ పెట్టడం జరిగింది. ఇది కూడా 2021లో లాంచ్ చేశారనమాట. క్లియర్. అండ్ ఇస్రో ఇప్పుడు ఎక్స్పో శాట్ అనేది సెకండ్ టైం మనం లాంచ్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్. ప్రపంచంలో కేవలం ఇప్పుడు ఇండియా లాంచ్ చేస్తే ఇండియా సెకండ్ వన్ అన్నమాట. క్లియర్. ఫస్ట్ వన్ నాసా IXPE. క్లియర్. ది ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అని దాన్ని పిలుస్తారు. రైట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎక్స్పో శాటిలైట్ అనమాట. క్లియర్. సో మీకు అంతా క్లియర్గా డీటెయిల్డ్గా నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ క్లాస్ నచ్చినట్లయితే డూ హిట్ ది లైక్ బటన్. క్లియర్. లైక్ బటన్ని హిట్ చేయండి అండ్ మీ బ్యూటిఫుల్ కామెంట్స్ అనేవి మాకు మరింత రెజోనేషన్ అనేది ఇస్తుంది అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకొచ్చే విధంగా మోటివేట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ. చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్, లోయెస్ట్ ఫీజ్ ఎవర్. అయితే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ ఒకేసారి కలిపి తీసుకుంటే మాత్రం మీకు 1 year కోర్స్ వ్యాలిడిటీ సరిపోతుంది అనుకుంటే కేవలం మీరు 35,000 పెట్టి ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు. 1 year తర్వాత మీరు లైఫ్ టైంకి అప్గ్రేడ్ అవ్వాలనుకున్న రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మీరు పే చేసి జాయిన్ అవ్వగలరు అనమాట. క్లియర్. సో కేవలం 35,000తోని మీకు 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్లో ప్రతి టాపిక్ వస్తుంది. ఆప్షనల్, మీకు నచ్చిన ఆప్షనల్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఆన్సర్ రైటింగ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ప్రతిదీ కూడా కోర్స్లో ఇంక్లూడ్ అయి వస్తుందమ్మా. NCERTs కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ వుడ్ బి కవర్డ్ అండర్ దిస్ 35,000 విత్ 1 year వ్యాలిడిటీ. క్లియర్. రైట్. అయితే మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి కాల్ చేయండి. అయితే ఫీజ్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 15th December వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. అంతటి లోపల ఎన్రోల్మెంట్ చేసుకున్నాము.